సంగారెడ్డి జిల్లా నారాయణఖేడ్ నియోజకవర్గం జూకల్ చివర్లోని ఒక ఫంక్షన్ హాల్లో ఎమ్మెల్యే సంజీవరెడ్డి చేతుల మీదుగా కళ్యాణలక్ష్మి చెక్కులను లబ్ధిదారులకు అందజేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో లబ్ధిదారులు, ప్రజాప్రతినిధులు, కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. ఏదో కొంతమంది రాలేదు, ఏం తక్కువడు లేకుంటే వివిధ కారణాల వల్ల వారు వస్తలేదు సార్ అని చెప్పేసి మీరు చూసుకుంటారు. ఆన్లైన్లో చూసుకుంటే మీకు తెలిసిపోతుంది. ఇంతకుముందు ఎమ్మెల్యే లాగిన్లా లేకుంటే తహసీల్దార్ లాగిన్లా ఇప్పుడు సంవత్సరం 3 సంవత్సరాలు కూడా పెండింగ్ పెడుతుంది. ఇప్పుడు ఎమ్మెల్యే లాగిన్లో పెండింగ్ ఉన్నాయి, తహసీల్దారు ఆడియో లాగిన్లో కూడా ఏ ఒక్క చెట్టు కూడా పెండింగ్ అనే సమస్య లేదు. ఏదైనా పొరపాటు ఉంటే ఏజ్ తక్కువడు, ఆధార్ కార్డు పేరు తప్పడు, ఇప్పుడు ఇంకేమైనా సమస్యలు ఉంటే అటువంటి కూడా మీరు కళ్యాణ లక్ష్మి రాకపోతే మీరు మా దృష్టికి తీసుకోండి. కలెక్టర్ గారితో ఆఫీస్లో మాట్లాడి అట్లాంటి ఏమైనా ఉంటే కూడా వాళ్ళని కూడా కళ్యాణ లక్ష్మి ఇచ్చే విధంగా ఏదైనా పొరపాటు జరిగితే అట్లా ఆగిపోతే తప్ప మా వల్ల మాత్రము ఒక్క చెప్పు ఒక్క కళ్యాణ లక్ష్మి కూడా ఆగది అని చెప్పేసి తర్వాత మీ ఇష్టమే కదా. నేను ఇంత చెప్పాను కూడా కొంతమంది భయపడి మీకు చెప్పిపోయి మీకు చెప్పు రాని పైసలు ఎంత డ్రా చేసుకున్నారో మేము తీసుకొచ్చినాం అని కొంతమంది నాయకులు చెప్తా ఉన్నారు. కొంతమంది ఊళ్ళలో నా దృష్టికి వచ్చింది. మొన్న ఒక గ్రామం చప్పల గ్రామం ఉన్నది, చప్పల గ్రామం ఉదాహరణ చెప్తా ఉన్నా. చప్పల గ్రామంలో కూడా మళ్ళా మేము చెప్పులు ఇచ్చిన తర్వాత మళ్ళీ బెనిఫిషియర్ పైసలు తీసుకున్నారంట. దయచేసి ఎవరు ఒక రూపాయి బలం, ఎందుకంటే ఎవరు ప్రభుత్వం ఎవరు చేస్తలేరు, అధికారులు చేస్తున్నారు, కష్టపడుతున్నారు. అదే మీకు వచ్చిన ₹1,00,000 మళ్ళీ వాళ్ళకు 10,000 రూపాయలు 20,000 రూపాయలు ఇస్తే మీకేం రావు. కాబట్టి మీకేమైనా ఇబ్బంది. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.